అమెరికా కలలు ఇప్పటికే కలలవుతున్నాయి. H1B వీసా భవిష్యత్తులో ఎత్తేస్తారా? రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారు? యుఎస్ వర్కింగ్ వీసా సిస్టమ్ని ఎత్తేస్తే భారత్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? H1B వీసా దరఖాస్తు రుసుమును ఇటీవలే అమెరికా అధ్యక్షుడు అమాంతం $1,00,000 పెంచి అగ్రరాజ్యంలో సెటిల్ అవ్వాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లారు. అంటే H1B వీసా కావాలంటే స్పాన్సర్ చేసే కంపెనీ $90 లక్షల చెల్లించాలన్నమాట. లేకపోతే ఆ స్థానంలో అమెరికన్ను ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే $10 లక్షలు చెల్లించి అంటే దాదాపు 9 కోట్లు వెచ్చించి గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంత డబ్బుంటే అమెరికా వెళ్లి పనిచేయాల్సిన అవసరమేముందంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అమెరికా వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నారు. తక్కువ జీతానికి పనిచేస్తున్నారన్న ఉద్దేశంతో అమెరికన్ కంపెనీలు విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తున్నాయంటూ ట్రంప్ యంత్రాంగం పదే పదే ఆరోపిస్తోంది. వలసలను ఆపేందుకు ట్రంప్ కుతూహలంగా ఉంటే ఆయన పార్టీ సభ్యులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. H1B వీసా ప్రోగ్రామ్ ను పూర్తిగా ముగించే బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ ప్రవేశపెట్టారు. ఇమిగ్రేషన్, జాతీయతా చట్టాన్ని సవరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అమెరికా కార్మికుల ఉద్యోగాలను కాపాడాలని, కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకురావడం ఆపాలంటూ గ్రెగ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. ఇది ఆమోదం పొందితే ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు చేసి 2027 ఆర్థిక సంవత్సరం నుంచి H1B వీసాల జారీని పూర్తిగా ఆపివేస్తుంది. భవిష్యత్తులో H1B వీసాలు అనేవి ఇవ్వబోరు. విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అమెరికా పౌరుల శ్రేయస్సు, సంపద దెబ్బతింటోందంటున్నారు రిపబ్లికన్ పార్టీ సభ్యులు. ఇది అమెరికా విలువలకు, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమంటూ గళమెత్తుతున్నారు. అమెరికన్ డ్రీమ్ ను తమ పిల్లల కోసం కాపాడుకోవాలని విదేశీయులకు అనుమతించొద్దంటున్నారు. H1B వీసాల్లో 70% పైగా భారతీయులకే వస్తున్నాయి. తర్వాత స్థానంలో చైనీయులున్నారు. ఈ H1B వీసాలు అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తోందని, వేతనాలను తగ్గిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2015లో డిస్నీ కంపెనీ 250 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో H1B వీసాతో వచ్చిన విదేశీయులను నియమించింది. 2014లో సదరన్ కాలిఫోర్నియా ఎడిషన్ కంపెనీ 540 మందిని తొలగించి అవుట్సోర్సింగ్ కంపెనీల నుంచి విదేశీ కార్మికులను తీసుకుంది. 2025లో మైక్రోసాఫ్ట్ లో 16,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించారు. 9,000 H1B వీసాల ఆమోదం తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ వ్యవస్థ వల్ల 10,000 మందికి పైగా వైద్యులు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. ఏటా 5,000 మంది విదేశీ డాక్టర్లు అమెరికా వస్తున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారత టెకీల ఆశలపై నీళ్లు చల్లినట్లే. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం వలసదారులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ఏడాది నుంచి H1B వీసాలకు లాటరీ విధానానికి బదులు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ట్రంప్ ప్రభుత్వం కఠిన విధానాలకు తోడు ఈ కొత్త బిల్లు అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 15 ఏళ్లలో అమెరికా H1B వీసాలు పెంచింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలను సైతం పరిశీలించి ఇస్తోంది. H1B వీసాతో పాటు డిపెండెంట్లకు ఇచ్చే H4 వీసాలకు సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేసింది. దీంతో వీసా రెన్యువల్ స్టాంపింగ్ సహా కొత్త వీసాలు ఆగిపోయాయి. నిజానికి నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ కోసం 1990లో ప్రారంభించారు H1B వీసా ప్రోగ్రాం. టెక్ రంగంలో అమెరికా అభివృద్ధి కారణం ఈ వీసాలే. వీటిని లాటరీ సిస్టంలో ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి శాలరీ, క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వనున్నారు. ఈ వీసాల వల్ల గత ఏడాది కూడా అమెజాన్, మెటా, యాపిల్, గూగుల్ లాంటి సంస్థలు లాభపడ్డాయి. 2025 ప్రథమార్థంలో Amazon.com 12,000 H1B వీసాలతో విదేశీయులను తెచ్చుకోగా మెటా 5,000 మందిని నియమించుకుంది. వీసాలు పొందిన వారిలో 71% భారతీయులు, 12% చైనీయులు ఉన్నారు. ఫిలిప్పీన్స్, కెనడా, దక్షిణ కొరియా పౌరులకు 1% వీసాలు లభించాయి. ట్రంప్ డిసెంబర్లో గోల్డ్ కార్డులు ప్రవేశపెట్టాక వాటి అమ్మకాల కోసం H1B వీసాల జారీ జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే $1.3 బిలియన్ విలువైన గోల్డ్ కార్డ్స్ అమ్మేశారు.
అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నివేదిక పరిశీలిస్తే 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. 50 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి పొగబెట్టే పనిచేస్తోంది ట్రంప్ యంత్రాంగం. ముందుగా H1B వీసా తీసుకుని అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందితే ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని భావిస్తున్నారు భారతీయులు. అయితే ఈ ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లుతున్నారు.